తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 15న అధిక జ్యేష్ఠ అమావాస్య వస్తుంది. ఈ అధిక జ్యేష్ఠ అమావాస్య రోజు మనం చేయవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన నియమాలు, అలాగే చేయకూడని పనులు మా ప్రేక్షకులు వివరిస్తారా? తప్పకుండానమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని ఎవరైతే ఆ జ్యేష్ఠ అమావాస్య రోజున 108 సార్లు బలంగా కళ్ళు మూసుకొని అమ్మవారిని స్మరిస్తూ చేస్తారో ముందు అమావాస్య దోషం పోతుందమ్మా. ప్లస్ అధిక జ్యేష్ఠమాసం అమావాస్య అసలు పోతుంది. ఎందుకంటే అమ్మా, మనకి సంవత్సరంలో ప్రతి నెల అమావాస్య వస్తుంది. అమావాస్య రాకపోతే కష్టం కదా. కానీ అధిక మాసం 2.5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అది మనకి ఒక్కోసారి సెప్టెంబర్లో వస్తుంది, ఒక్కోసారి అధిక శ్రావణ మాసం వస్తుంది, ఒక్కోసారి అధిక భాద్రపదం వస్తుంది. 4 నెలలు దీంట్లోనే వస్తుందమ్మా. ఇది జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదం, ఈ 4 నెలల్లోనే అంతరిక్షంలో జరిగేటటువంటి సూర్యుడికి సంబంధించి వైబ్రేషన్స్లో ఈ మాసాల్లో అధిక జ్యేష్ఠ మాసం. ఒక రాశిలో ఉండాల్సినటువంటి గ్రహము రవి ఇంకో రాశిలోకి మారకపోవటం వలన కలిగేది అధిక మాసము. కాబట్టి ఆ విధంగా వచ్చేటటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున విశేషముగా అబద్ధాలు మాట్లాడడం మానేయాలి ఆ రోజున. ఎందుకంటే అమ్మ, జ్యేష్ఠ మాసానికి ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే జ్యేష్ఠాదేవి అధిపతిగా చెప్పుకోవచ్చు. వేరే నక్షత్రం అంటే జ్యేష్ఠ నక్షత్రము, అవి రకరకాలు ఉంటాయి. అమావాస్యకి అధిపతి శని భగవానుడు. శని భగవానుడి యొక్క భార్య జ్యేష్ఠాదేవి. కాబట్టి ప్రపంచంలో మనలాంటి పూజలు చేసే వాళ్ళకి శని అంటే భయపడతాం, జ్యేష్ఠాదేవి అంటే ఇంకా మహాభయం. జ్యేష్ఠాదేవి ఇంట్లో వచ్చి కూర్చుంటే లక్ష్మీదేవి ఉండదట. ఎందుకంటే ఆవిడ వెనక నుంచి వచ్చేస్తుంది. ఈవిడ ముందు నుంచి రావాలంటే, లక్ష్మీదేవి రావాలంటే చాలా ఉంటాయి. వెనక నుంచి వచ్చేటటువంటి జ్యేష్ఠాదేవికి మనం ఏం చేయక్కర్లా, పూజలు చేయక్కర్లా. మన ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులే ఆవిడని ఆవాహన చేసేస్తాయి. ముఖ్యంగా వాటిల్లో అబద్ధాలు ఆడడం ద్వారా శని భగవానుడికి ఆగ్రహం కలిగి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందట. అట్లాగే సూర్యోదయానికి కానీ సూర్యోదయం తర్వాత ఎవరైతే 2-3 గంటలు అలాగే పడుకొని బద్దకించి అధికంగా నిద్ర చేస్తారో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. శని భగవానుడు ఆవహిస్తాడు. అయిపోయాయి. అమావాస్యనే కాదమ్మా, ఏ రోజైనా సరే ఈ సిస్టమ్ అలాగే ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు. ఆ పూజల ఫలితం వీళ్ళింటి దాకా రాదు. చెప్పుకోవడానికి అంతే, మేము ఆ పూజలు చేసాం, ఈ హోమాలు చేసామని. ముఖ్యంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అమ్మ, స్టూడెంట్స్, మీరు గమనించారో లేదో తెలియదు కానీ నేను చాలామంది ఇళ్ళకి పూజలకు వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాం కదా. మరి వాళ్ళు చదువుకునే చదువుకి ఏం కష్టపడతారో తెలియదు కానీ పొద్దున్నే నిద్రలేవరు. సరే, కొంతమంది ఉద్యోగాల రీత్యా రాత్రిపూట 3-4 వస్తారు. అదేదో అమెరికా ఉద్యోగాలని వింటూ ఉంటాను, టెలికాలర్స్ అని. సరే, వాళ్ళు నిద్రపోయారంటే ఒక అదృష్టం. లెక్క ప్రకారం వాళ్ళకి కూడా అనకూడదు కానీ అష్టదరిద్రాలు పడతాయి. దాంట్లో సంతాన దరిద్రం, సంతానం పుట్టరు. అర్ధరాత్రి ఎవరైతే జాబ్స్కి వెళ్ళి వస్తారో, నేను అన్నది కఠినంగా ఉన్నా ఇది మహా డేంజర్ అమ్మ. నరాల వీక్నెస్ వస్తుంది, శరీర ధర్మం నశిస్తుంది. నిద్రాలోపం అంటే ఏంటమ్మా? నిద్రపోవటం ఒక సమయానికి భగవంతుడు మనకి నిర్దేశించాడు, ఒరే నాయన మీరు ఈ టైంలో పడుకోండి అని. సూర్యాస్తమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 2-3 గంటలు లోపలే పడుకోవాలి. మనం ఏం చేసాం, దాన్ని 12 దాకా తీసుకెళ్ళాం. మనకున్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, టీవీలు, సెల్ ఫోన్స్. ఇది కూడా కాదనుకొని గత్యంతరం లేక చదువుకున్న చదువుకి ఏం చేయలేక చాలామంది ఏం చేస్తున్నారమ్మా, ఉద్యోగాలు ఓ 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. మరి అమెరికా ఉద్యోగం కదా, ఇక్కడి నుంచి చేస్తే అమెరికా వాళ్ళకి లాభం, మనకు ₹1 ఎక్కువ వస్తుంది. మరి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి నిత్యము అమావాస్య లెక్క. వాళ్ళకి అంటే ఏంటి, అర్ధరాత్రి వస్తారు, తెల్లారి 11కి లేస్తారు. వాళ్ళకి సూర్యుడు కనిపించడు, ఇంకా కాంతే కనిపిస్తుంది. సూర్యోదయాన్ని ఎవరైతే చూస్తారో, ఎవరైతే సూర్యోదయంలో నిద్రలేస్తారో వారికి సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండి చక్కటి జీవితం ప్రసాదిస్తాడు ఆయన. సరే, వాళ్ళ బాధలు వాళ్ళవి. నేను అన్నందుకు ఎవరైనా బాధపడ్డా నేనేం చేయలేను. కానీ దాన్ని మించి ఇంకేదైనా ఉద్యోగ అవకాశాలు ఎత్తుక్కోవడం మేలని ఒక గురువుగా నేను చెప్తానమ్మా. ఉద్యోగం ప్రధానం కాదు, జీవితం ప్రధానము. జీవితంలో
వివాహం చేసుకొని చాలామంది విడిపోతున్న కారణంలో ఇవే. నరాల సమస్య వలన జీవితంలో సౌఖ్యము సంతోషము లేక, సంతాన యోగము లేక, ఈ ఐవీఎఫ్లని ఏదో ఇంగ్లీష్ నామం అది, ఎఫ్ అని ఐవీఎఫ్, దాని ద్వారా ఒక స్త్రీ పడుతున్నటువంటి దోషాలు, అంటే ఇవి చెప్పేవి నేను ఎందుకు చెబుతున్నానో చెప్తానమ్మా. దోషాలు అంతా ఇంత కాదు. దీనికే జ్యేష్ఠాదేవి యొక్క అన్వయించుకోవాలి మనం. దరిద్ర బాధల్లో ఇది కూడా దరిద్ర బాధే కదమ్మా. సంతానం లేకపోవటము, లేకపోతే లక్ష్మీ కటాక్షం లేకపోవటము, అతి నిద్ర, ఇవన్నీ జ్యేష్ఠాదేవితో సమానము. కాబట్టి మీరు అడిగారు కాబట్టి అధిక జ్యేష్ఠ అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు పొద్దున్నే లేచి లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. పొద్దున్నే లేవటానికి ప్రయత్నం చేయండి సూర్యోదయానికి ముందే. కొంతమంది తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు తప్పకుండా ఆ రోజు పితృతర్పణాలు చేయండి. ఓ బ్రాహ్మణ్ణి ఇంటికి పిలుచుకొచ్చి చేయండి, లేదా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు దేవాలయంలో కానీ పురోహితులను కానీ పిలిచి, లేకపోతే అక్కడికి వెళ్ళి స్వయం పాక దానం ఇవ్వటం చాలా అత్యుత్తమమైనటువంటి విశేషం. ఎందుకంటే అమ్మా, అమావాస్య అనేటటువంటిది పితృదేవతలకి సంతోషకరమైనటువంటిది. మనకి పౌర్ణమి అనేటటువంటిది మనకి మంచిది, అంటే మన యొక్క మానసిక స్థితి. పితృదేవతలు అమావాస్య ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉంటారట. అంటే వాళ్ళ ఉంటారు కదా డిఎన్ఏ, మాకు తర్పణాలు వదిలితే వాళ్ళకి అక్కడ ఆత్మ శాంతిస్తూ ఉంటుంది, లోకాలు దాటుకుంటూ వెళ్తే అవకాశం వస్తుంది, పుషింగ్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళకి ఆ యోగం నశిస్తుంది. కాబట్టి పితృదేవత శాపం అంటారుగా. ఇప్పుడు చాలామంది మేమందరం చెబుతూ ఉంటాం పితృదేవత శాపము, పితృశాపం అని. ఈ శాపాలను ఎందుకు వస్తాయి? ఈ రోజున వీళ్ళుంటే వాళ్ళ గురువులు ఉంటారు ఎవరో ఒకళ్ళు, వీళ్ళకి విద్య నేర్పిన వాళ్ళు గుర్తుండి వాళ్ళ మీద అభిమానం ఉంటే ఆ గురువుల పేర్లు చెప్పి కూడా తర్పణాలు వదలచ్చమ్మా. ఇంకొంతమంది ఉంటారు వివాహం కాని వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆర్థికంగా అప్పుల బాధలు అనుభవించేవాళ్ళు, కోర్టు సమస్యల పరంగా అనుభవించేవాళ్ళు, ఇవన్నీ జ్యేష్ఠాదేవి ప్లస్ అమావాస్య దోషాలేనమ్మా. ఇవన్నీ నేను వేరే ఏం చెప్పట్లేదు, గ్రహాల గురించి చెప్పట్లేక. ఇవన్నీ కూడా జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున ఈ విధంగా పూజలు ఆచరించడం, ఇలా చేయటం ద్వారా వీరికి శుభం కలుగుతుందని చెప్తున్నాను. అయితే గురుగారు ఇంట్లో చేసుకోలేనటువంటి వారు, అలాగే వారు అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్నవారు వారు పూజ చేసుకోవాలి అనుకుంటే మీరేమైనా చేసే అవకాశం ఉందా గురుగారు? నేను ప్రతి అమావాస్యకి కూడా తప్పనిసరిగా ఇప్పుడు ఈ దోషాలు పోవటానికి చాలామందికి నవగ్రహ నక్షత్ర దోషాలు ఉంటాయమ్మా. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఆ దోషం పోతే కానీ కాలం కలిసి రాదు వాళ్ళకి. చాలామంది అమావాస్య పుడితే మంచిది అనుకుంటారు. వాళ్ళకి కానివ్వండి, ముఖ్యంగా కొన్ని నక్షత్ర దోషాలు ఉంటాయి, అందుకని నక్షత్ర హోమం చేస్తాను. అట్లాగే ఏలినాడు శని ఇవన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య రోజున జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం కాదు, ఆవిడ్ని తప్పించి లక్ష్మీ అనుగ్రహం కోసం, అమావాస్య దోషం కాస్త మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అని చెప్పి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణైనటువంటి చండీ హోమాన్ని ఆచరిస్తున్నానమ్మా. నా పీఠంలో విశేషముగా ఆ రోజున సోమవారం అవ్వటం, అమావాస్య అవ్వటం, మానసిక పీడలు తొలగిపోతాయి. ఏ పనైనా శీఘ్రంగా అయిపోవటానికి సోమవారం అధిష్టాన దేవత చంద్రుడు. చంద్రుడికి అక్కయ్య గారు ఎవరంటే లక్ష్మీదేవి సోదరి. కాబట్టి మరి ఈ సోదరులందరికీ కూడా అమ్మవారే కదా చండీ భగవతి, ఆవిడే అన్ని స్వరూపాలు. కాబట్టి ఆ రోజున విశేషంగా చండీ హోమాన్ని అవలంబిస్తూ, మృత్యుంజయ హోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాల్ని ఆచరిస్తూ, ఆ యొక్క భస్మము ఎవరైతే ఈ కార్యక్రమానికి సహకరిస్తారో వారందరికీ కూడా ఆ భస్మము అనేటటువంటి అందజేసే ప్రయత్నం చేస్తూ ప్రతి నెల నేను ఆచరిస్తూ ఉండేదేనమ్మా. చాలామంది ఉన్నారు, వారందరికీ శుభ ఫలితాలు కలుగుతున్నాయి. దానివలన ఈ హోమాలు చేయడం ద్వారా చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల మేర దాని యొక్క వైబ్స్ వలన వైఫై లాగా ప్రసరించి అందరికీ శుభం జరుగుతుంది. అందుకనే ఈ హోమాలు అవి చేసేది మా కోసం కాదమ్మా, సర్వేజనా సుఖినో భవంతు. కాబట్టి అమావాస్య రోజున చేసే హోమానికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. అది సరే, కొంతమంది ఏంటంటే పర్సనల్గా సోమవారం అయింది కాబట్టి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి, నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే ఇంకా ఆ రోజున దరిద్ర బాధలు తొలగిపోతాయి. దీపారాధన లక్ష్మీదేవికి సంబంధించి ఆవ నూనెతో కానీ అలా చేయగలిగితే కనుక ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. తల్లిదండ్రులకి మాత్రము తప్పకుండా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి ఈ యొక్క తర్పణాలు వదలటం కానీ ఈ విధంగా చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఇందాక నేను చెప్పినట్లుగా కొన్ని పనులు మాత్రం అబద్ధాలు ఆడటం, లేటుగా లేవటం, చినిగిన వస్త్రాలు ధరించటము, వదిలినటువంటి వస్త్రాలు ఆ రోజు మళ్ళీ వేసుకోవటం వలన వాళ్ళు జీవితంలో ఎదగరు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఆ రోజున సాధ్యమంతవరకు నాన్ వెజ్ని త్యజించడం చాలా మంచిది. ఎవరైనా సరే కొన్ని మాదక ద్రవ్యాలు స్వీకరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆ రోజు ఒక్కరోజన్నా స్వీకరించకుండా ఉంటే కనుక ద్రవ్య పదార్థాలు వారికి చాలా అత్యంత యోగప్రదంగా జీవితం కాలం నిర్దేశిస్తుంది వాళ్ళని. కాబట్టి ఈ విధంగా చేసేవి కొన్ని ఉంటాయి, చేయకూడని కొన్ని ఉంటాయి అమ్మ.
విన్నారు కదా, జ్యేష్ఠ అమావాస్య రోజు మనం ఎటువంటి నియమాలు పాటించాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే మనం ఎటువంటి పూజలు చేసుకోవాలి, అలాగే గురువుగారి పీఠంలో చండీ హోమం చేస్తున్నామని గురువుగారు చెప్పారు. మీరు గురువుగారిని కాంటాక్ట్ అయ్యి ఆ హోమంలో పాల్గొనొచ్చు. అలాగే మీకు ఇంకా జాతక పరిశీలన, ముహూర్త పరిశీలన తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.